హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. ఇవాళ నోటికి ఎంతో కమ్మగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా అయిపోతుందన్నమాట. ఇదైతే కొబ్బరి పాలతో కొబ్బరన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని మనం కోకోనట్ మిల్క్ పులావ్ అని కూడా అనుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండి క్విక్గా అయిపోతుందన్నమాట. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక్కసారి చూసేసేయండి. దీనికోసం అయితే నేను ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇది ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఒక 2-3 సార్లు దీన్ని కడిగేసుకొని కాసేపు వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నానండి. చూసారా, కడిగేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఒక చిప్ప వరకు కొబ్బరి తీసుకున్నానండి. ఆ కొబ్బరిని చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. బాగా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుంటే మనకి పాలు బాగా వస్తాయి. సో దీన్ని అయితే మనం వడకట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఈ కొబ్బరి పాలనంతా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా క్లాత్లో వేసేసి మనం పిండేసామంటే మనకి పాలు చూసారా ఎంత చిక్కగా ఎట్లా వచ్చాయో ఇలా వస్తాయన్నమాట. ఇలా తీసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఈ కోకోనట్ రైస్ని అయితే నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం అయితే కుక్కర్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మాత్రం నూనె కూడా వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక 2 యాలకుల్ని ఇట్లా క్రష్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 4-5 లవంగం ముక్కలు, అలాగే 2 ఇంచు చెక్క, ఇందులోనే కొద్దిగా షాజీరా వేసుకొని దీన్ని కొంచెం వేగనిద్దాము. తర్వాత మనం పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ పులావ్ అయితే చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి దీన్ని లంచ్ బాక్స్గా పెట్టామంటే మనకి క్విక్గా అయిపోతుంది, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. కాబట్టి మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టేసామంటే చాలా బాగా ఉంటుంది. సో ఇందులో అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 5-6 పచ్చిమిర్చిని ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులో ఈ పచ్చిమిర్చి మనకు కొద్దిగా స్పైస్ అనిపిస్తుందండి, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇందులో మనకి నచ్చిన వెజ్జీస్ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా బీన్స్, అలాగే ఒక 2 క్యారెట్ ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నాను. అలాగే పొటాటో కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో ఒక 1.5 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో వెజిటేబుల్స్ మాత్రం మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. లేదు మాకు ఇష్టం లేదంటే వేసుకోకపోయినా కూడా పర్లేదు. సో ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. గరం మసాలా కూడా ఆప్షనలే అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే గరం మసాలా లేకపోయినా కూడా బాగుంటుంది. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నేను రాక్ సాల్ట్ వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మీరైతే నార్మల్ సాల్ట్ వేసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు చూసి వేసుకోండి. చూసారు కదా, మనకి ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అవైతే వేసేస్తున్నాను. ఆ రైస్ మొత్తం ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, చిన్నగా కలుపుకోండి. బాస్మతి రైస్ కదా, కొంచెం సాఫ్ట్గా ఉండి మనకి బ్రేక్ అయిపోతాయి. సో ఒక్కసారి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాక ఇందులో కొబ్బరి పాలు వేసుకుందామండి. నేనైతే ఒక 1 గ్లాస్ వరకు నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి దీనికి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు వేస్తున్నాను. నేనైతే కొద్దిగా వాటర్, అంటే మనకి కొబ్బరి పాలు కొంచెం తగ్గిన వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా 1 గ్లాస్ బియ్యానికి నేను ఒక 2 గ్లాసెస్ వరకు కొబ్బరి పాలు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఈ టైంలో మీరు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకోండి. మనకి తగ్గి ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడైతే కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే అండి.
ఇలా కొబ్బరి పాలతో చేస్తున్నాం కదండీ! మనకి రైస్ సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఎక్కువ స్పైసీ లేకుండా మనకి ఆ ఫ్లేవర్ చాలా చాలా బావుంటుందనమాట. సో, ఇట్లా అయితే నేను మూత పెట్టేసుకొని, ఇట్లా విజిల్ పెట్టేసుకొని కాసేపు అంటే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకోవాలి. ఇలా మూత తీసాక చూడండి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిందనమాట. పొడి పొడిగా చాలా బాగా కుక్ అయిందండి. నాకైతే టేస్ట్ చాలా బా నచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ తప్పకుండా నచ్చుతుంది ఎవ్వరికైనా. చాలా డెలీషియస్‌గా ఉంది. చాలా బావుంది. దీన్ని స్పైసీ కర్రీస్‌తో తింటే చాలా బావుంటుందండి. చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, రైతాతో కానీ, లేదు ప్లెయిన్‌గా తిన్నా కూడా చాలా చాలా బావుంటుందనమాట. మనకి ఈ రైస్ కనుక తెల్లగా రావాలి అని అనుకున్నట్లయితే మీరు గరం మసాలాని స్కిప్ చేస్తే మాత్రం సరిపోతుందండి. మనకి వైట్ కలర్‌లోనే వస్తుంది ఈ రైస్ అయితే. మరి చూసారు కదా ఈ కోకోనట్ మిల్క్ పులావ్ రెసిపీ. మరి ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.